ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో పలు రకాల చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. కేజ్రీవాల్ని టార్గెట్ చేయడానికి అసలు కారణాలేంటి? ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఎందుకు వెళ్ళలేదు? ఎన్నికల ముందు అరెస్టు అనేది హాట్ టాపిక్ గా అయింది. వాస్తవానికి లోక్సభ ఎన్నికలు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ గా మారతాయని అందరూ భావించారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికల తీరుపై కూడా చర్చకు తావిస్తోంది. నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ ఎక్కువ దృష్టి పెట్టారు. కాషాయ దండు నుంచి చాలా చోట్ల వ్యతిరేకత వచ్చినా కేజ్రీవాల్ బెదరలేదు. గ్యాస్ ధరలు అభివృద్ధిపై చర్చించేందుకు మోడీతో సమావేశానికి సిద్ధమని గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ కాస్త బలహీనపడడంతో ఇక కేజ్రీ నిలబడతారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కేజ్రీ అరెస్ట్ అయ్యారు. అయితే కేజ్రీ మోడీ మధ్య పోరు ఇప్పుడు మొదలు కాలేదు, దాదాపు 10 ఏళ్లుగా కొనసాగుతోంది. తన ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలకు విస్తరించి జాతీయ పార్టీ స్థాయికి ఎదగడమే కాక మోదీ విధానాలను ఎండగడుతూ బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మినహా మోదీకి ఈ స్థాయిలో ఎదురు నిలిచింది కేజ్రీవాలే కావడం ఇక్కడ విశేషమని చెప్పాలి. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన అరెస్టు ద్వారా ఇరు పార్టీల వైరం పతాక స్థాయికి చేరినట్లయింది. మోదీ నాయకత్వంలో బీజేపీ 2014 ఎన్నికల్లో కేంద్రంలో కొలువుతీరింది. ఆ తర్వాత కొద్ది నెలలకే 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లకు గాను 67 సీట్లు నెగ్గి కేజ్రీవాల్ చారిత్రకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీనికి ముందే 2013లో ఆయన స్వల్పకాలం సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీకి దిగి వార్తల్లో నిలిచారు. 2019లో మోదీ మరోసారి విజయం సాధించగా 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీ గెలుపొందారు. ఇన్నేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ అభిప్రాయ భేదాలతో వీరి వైరం పెరుగుతూనే పోయింది. ఒక్క ఎమ్మెల్యేను 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని చూసిందని, పార్టీని చీల్చే కుట్రలకు పాల్పడిందని, కేజ్రీని జైలుకు పంపి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసేదని, ఇక బీజేపీపై ఆరోపణలు కాగా యాప్ కేజ్రీ అవినీతిని బీజేపీ ఎత్తి చూపేది. తొలి ఘర్షణ అసలు ఎలా మొదలైందని మనం చూసినట్లయితే ఇక అధికారుల బదిలీలు, పోలీస్, భూమి విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టబెడుతూ 2015లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ కేంద్రం, యాప్ సర్కార్ మధ్య మొదలైన తొలి ఘర్షణగా మనం చెప్పవచ్చును. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. నిరుడు మే 11వ తేదీన సీనియర్ అధికారుల బదిలీ, పోస్టింగ్ పై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ కొద్ది రోజులకే లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వం మధ్య అధికార సమతుల్యతను పాటిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ను తెచ్చిపెట్టింది. నిరుడు ఆగస్టులో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ చట్టం ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ కి కేంద్రం అధికారాలను కట్టబెట్టాలని చూసింది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్లతో లడాయి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్లతో ఆప్ సర్కార్ కు తొలి నుంచి అస్సలు పొసగలేదు. నజీబ్ జంగ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సమయంలో చీఫ్ సెక్రటరీ నియామకము, అవినీతి నిరోధక శాఖపై నియంత్రణ, సీనియర్ అధికారుల బదిలీ, పోస్టింగ్లు, ఫైల్స్ పై సంతకాల విషయంలో యాప్ గట్టిగానే నిలదీసింది. దీంతో 400 ఫైల్స్ పరిశీలనకు మాజీ కాంగ్ షాంగ్లుతో సహా 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. జంగ్ వెళ్లిపోయారు అనుకుంటే ఆయన స్థానంలో వచ్చిన అనిల్ బైజాల్తో ఇక కేజ్రీ సర్కార్ ఇంకా గట్టిగా తలపడాల్సి వచ్చింది. బైజాల్ కారణంగా అధికారులు తమ మాట వినడం లేదు అంటూ కేజ్రీ మంత్రులతో కలిసి రాజ్ నివాస్ ఎదుటనే ధర్నాకు దిగే స్థాయికి చేరింది. ఇక సిఐఏ వ్యతిరేక అల్లర్లపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకము, ప్రభుత్వ నిధుల వ్యయం, ఇలా చాలా అంశాల్లో బైజాల్, యాప్ సర్కార్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2022 మేలో లెఫ్టినెంట్ గవర్నర్ గా వచ్చిన వికే సక్సేనా మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పారు. బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోని అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించారు. తర్వాత మనీ లాండరింగ్ పై ఈడీ రంగంలోకి దిగి యాప్ మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లను అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ తో పాటు ఢిల్లీల జలమండలి కేసులోనూ ఇక కేజ్రీకి పదే సమన్లు జారీ చేసింది. గురువారం చివరకు కేజ్రీవాల్ అరెస్టు జరిగింది. దీనిపై కేజ్రీవాల్ ఎలా పోరాడతారు, మోడీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీనే ఆమ్ ఆద్మీ పార్టీ అతి తక్కువ సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో సర్కార్ ఏర్పాటు చేసింది. పంజాబ్లోనూ పాగా వేయడమే కాకుండా జాతీయ పార్టీ హోదాను కైవసం చేసుకుంది. అయితే అవినీతిని అంతమొందిస్తాము అంటూ ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో అంతే వేగంగా అవినీతి ఆరోపణలోనే ఆ పార్టీ కూరుకుపోవడం
కేజ్రీవాల్ అరెస్ట్ కావడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.